హాయ్ హలో వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. ఇప్పుడు మనం స్క్వేర్ రూట్ ఎనీ స్క్వేర్ ఆఫ్ ది 3 డిజిట్ నెంబర్కు ట్రిక్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనం ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. స్క్వేర్ రూట్ ఒక 4 డిజిట్ నెంబర్ ఇస్తే దానికి స్క్వేర్ రూట్ నెంబర్ ఎంతనో మనం చెప్పాలి. ఒకసారి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మెథడ్ ఏంటి? 2 డిజిట్ను సపరేట్ చేయండి. 2 డిజిట్ను సపరేట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ కండిషన్. ఇక్కడ చూడండి, ఈ 88 ఉంది కదా, ఆ 88ని యాజ్ ఇట్ ఈస్గా రాద్దాం. 88 ఏం చేస్తున్నాం? యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నాం. తర్వాత ఈ 2 డిజిట్ నంబర్ 36 అనేది దేని యొక్క స్క్వేరు? 6 యొక్క స్క్వేర్. కాబట్టి ఇక్కడ 6 అని పెడదాం. ఈ 88కి 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 94 అవుతుంది. అంటే స్క్వేర్ రూట్ నెంబర్ ఎంత ఇప్పుడు? 94. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రాబ్లం కూడా చేసే ప్రయత్నం చేద్దాం. నా 90 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. ఈ 25 దేని యొక్క స్క్వేర్? 5 యొక్క స్క్వేర్. సో +5 ఈక్వల్ టు 95. సేమ్ ఈ ప్రొసీజర్ ఎట్లా చేసినామో ఈ ప్రొసీజర్ కూడా, ఈ ప్రాబ్లం కూడా అదే విధంగా చేయాలి. దీని ఆన్సర్ను మీరు కామెంట్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇది స్క్వేర్ రూట్కి సంబంధించిన షార్ట్కట్ మెథడ్. నౌ ఇంకో మెథడ్ మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమన్నాం? స్క్వేర్ ఆఫ్ ఎనీ 3 డిజిట్ నంబర్. మీరు ఏ 3 డిజిట్ నెంబర్ తీసుకున్నా మనం దాని యొక్క స్క్వేర్ నెంబర్ చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, 106 స్క్వేర్ నెంబర్ చెప్పాలి. 106 స్క్వేర్ నెంబర్ చెప్పాలి. 106 స్క్వేర్ నెంబర్ ఎంత అవుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఫస్ట్ సింగిల్ డిజిట్, తర్వాత 2 డిజిట్స్ని ఇట్లా సపరేట్ చేయండి. మనం రాసే ప్రతిసారి ఏం చేయాలంటే ఓన్లీ 2 డిజిట్ నంబర్స్ మాత్రమే రాయాలి. ఓన్లీ 2 డిజిట్ నంబర్స్ మాత్రమే రాయాలి. ఇప్పుడు 06 స్క్వేర్ ఎంత? 36. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే 36 అని రాయాలి. ఓకే. నా సెకండ్ స్టెప్, 1 స్క్వేర్ అంటే ఎంత? 1 స్క్వేర్ ఆల్సో 1. ఇక్కడ 01 అని రాసినా ఓకే, ఓన్లీ 1 అని రాసినా ఓకే. నా ఇప్పుడు థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. 1 ఇంటూ ఈ 06 చేయాలి. 1 6 6. ఆ 6 ఇంటూ ఈ పైదాన్ని చేయాలి. 6 ఇంటూ 2 12. సో ఇక్కడ 12 అని రాస్తాం. ఇది మనకు స్క్వేర్ నంబర్. 106 3 డిజిట్ నంబర్ స్క్వేర్ ఎంత ఇప్పుడు? 11236. ఓకే. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ ప్రాబ్లం చేద్దాం. 213 హోల్ స్క్వేర్ నంబర్. చూడండి, ఫస్ట్ ఏం చేయాలి? సింగిల్ డిజిట్, తర్వాత 2 డిజిట్స్. 13 స్క్వేర్ ఎంత? 169. 13 స్క్వేర్ ఎంత? 169. ఇక్కడ 69 రాస్తున్నాను, 1 ఇక్కడ క్యారీగా పెట్టేస్తున్నాను. ఓకేనా? ఓన్లీ ప్రతిసారి ఏం చెప్పినాం? 2 డిజిట్స్ మాత్రమే రాయాలని చెప్తున్నాం. ఇప్పుడు 2 స్క్వేర్ ఎంత? 4 యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? 2 ఇంటూ 13 చేయాలి. 2 ఇంటూ 13. ఈ మిడిల్ టర్మ్ రావాలంటే, మిడిల్ నెంబర్ రావాలి అంటే ఈ ఫస్ట్ డిజిట్ని ఈ 2 డిజిట్ని ఇంటూ చేసి వచ్చినటువంటి దాంతో మళ్ళీ 2కి ఇంటూ చేయాలి. ఆ విధంగా ప్రాసెస్ చేయాలి. 2 13s 26. ఆ 26 ఇంటూ 2 ఎంత అవుతుంది? 52 అవుతుంది. ఆ 52 ఈ 1 53 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు 213 స్క్వేర్ ఎంత? 45369 అనేది 213 యొక్క స్క్వేర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ నంబర్ కూడా చేద్దాం. 524 హోల్ స్క్వేర్ మా. ఫస్ట్ 5 అనేది సింగిల్ నంబర్, 24 అనేది 2 డిజిట్ నంబర్. ఓకే. నౌ 24 స్క్వేర్ ఎంత తెలుసుకోవాలి మనం. 24 స్క్వేర్ మా 576. 76 ఇక్కడ రాస్తున్నాం, 5ని క్యారీగా పెట్టేస్తున్నాం. ఓకే. ఓన్లీ మనం 2 డిజిట్స్ మాత్రమే రాయాలి. 3 డిజిట్స్ వచ్చినప్పుడు 3 డిజిట్స్ రాయకూడదు. ఓన్లీ 2 డిజిట్స్ రాసి ఏదైతే ఎక్స్ట్రా నంబర్ డిజిట్ ఉందో దాన్ని సైడ్కి రాసుకోవాలి. నౌ 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 25 అయిపోయింది. ఇప్పుడు మిడిల్ టర్మ్ రాయాలి, మిడిల్ నంబర్ రాయాలి. మిడిల్ నంబర్ ఎట్లా రాస్తాం? 5 ఇంటూ 24 చేయాలి. 5 ఇంటూ 24 ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఆ 120 తోటి మళ్ళీ 2కి ఇంటూ చేయాలి. 120 ఇంటూ 2 240. 240 అంటే 240 అని రాస్తామా? రాయకూడదు. ఓన్లీ 40 రాయాలి. 2 అనేది పైన పెట్టుకోవాలి, క్యారీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చేద్దాం. 76 సేమ్ రాస్తాం. ఈ 45కి 5 యాడ్ చేస్తే 45. ఈ 2కి 5 యాడ్ చేస్తే 7.
2 అనేది యాజ్ ఇట్ ఈస్ రాద్దాం. ఇది స్క్వేర్ నంబర్ అవుతుంది. చూడండి ఇంకొకసారి ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ 5 యొక్క స్క్వేర్ చేస్తున్నామ్మా 25 అవుతుంది. 24 స్క్వేర్ చేస్తున్నాం 576 అవుతుంది. ఈ 576లో 76 అనేది సేమ్ రాసినాం. ఓకే, మళ్ళీ ఈ 5 అనేది ఇక్కడ రాసినాం. ఈ 25 5 స్క్వేర్ అంటే 25 కదా, 25 అనేది ఇక్కడ రాసినాం. తర్వాత ఈ స్టెప్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఇది ఇంటూ ఇది చేయాలి. 524 120, ఆ 120 ఇంటూ 2 అంటే ఏం చేస్తున్నాం మొత్తం ఓవరాల్గా ఏం చేస్తున్నాం ఇక్కడ 5 ఇంటూ 24 ఇంటూ 2 చేస్తున్నాం. 5 ఇంటూ 24 ఇంటూ 2 చేస్తున్నాం. వచ్చినటువంటి దాన్ని ఈ మిడిల్లో రాస్తున్నాం. ఈ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆన్సర్ వస్తుంది. సో ఇదే ప్రొసీజర్లో మీకు హోంవర్క్గా 3 స్క్వేర్ నెంబర్స్ ఇచ్చినాం. ఈ 3 స్క్వేర్ నెంబర్స్ మీరు చేసి కామెంట్లో ఆన్సర్ పెట్టే ప్రయత్నం